గమ్మతి వార్తలు ఇక మరి అందరికి శనార్థి బిడ్డలారా ఇక మీ నర్సయ్య తాత ఇక మరి రాజ్యం బాట పట్టిండు మరి దునియా మీద ఏం జరుగుతుంది లోకం మీద మరి కథ ఏం నడుస్తుంది ఇక మరి అన్నదాతల బతుకు ఎట్లా ఉంది ఆగానికి వచ్చిందా ఏమన్నా మంచిగా ఉందా మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు రేవంత్ అయ్యే నోరు తెరిస్తే ఏమంటుండు ట్రేడర్స్ మిల్లర్స్ ఏమన్నా రైతులకు కొర్రీలు పెడితే మాత్రం వాళ్ళ తోలు తిరగలు తీస్తా అనుకొస్తున్నాడు ముఖ్యమంత్రి మరి అదే రకంగా మరి వ్యవసాయ అధికారులు కూడా మరి రైతులకు ఏమైనా సానుకూలంగా స్పందించి పనులు చేస్తున్నారా మరి లారీలను కూడా ఏమైనా కథ పెడుతురా ఏదో ఒడ్లల్లో తేవ ఎక్కువ ఉందని కూడా మరి లోపటంగా ఏదో కథ నడిపిస్తున్నారట మరి రైతులని ఆగం చేస్తున్నారట ఈ కథ నడిచింది కాబట్టి జనగామన వ్యవసాయ అధికారులు సస్పెండ్ చేసిరట దానికి ముఖ్యమంత్రి కూడా శబాస్ అన్నాడట మరి ఇక్కడ కూడా ఏం జరుగుతుంది ఇవాళ భువనగిరి జిల్లా రావన్నపేట మండలం కొత్తగూడెంకి వచ్చిన మరి కొత్తగూడెంలో రైతులు ఉన్నారు రైతులు ఏమంటారు వాళ్ళ కడుపులలో ఏం అంబాయం ఉంది మరి పంట పండించినాక ఇవాళ గిట్టుబాటు ధర వస్తుందా అచనే మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము వ్యవసాయం చేసిన ప్రతి రైతుకు బోనస్ ఇస్తా అన్నది మరి బోనస్ కూడా ఇస్తురా ఇస్తలేరా అసలు ఏం నడుస్తుంది రాజ్యం మీద ఒక కథ బయట పెడతా శనార్థి బాగా అంతా మరి ఒక రైతుగా ఇవాళ మరి ఎట్లా ఇవాళ ఒడ్ల పంట పండించినవు ఇవాళ నీ పంటకు ఎంతమంది ఆశపడుతున్నారు నిజంగా ఏ దళారు లేకుండా నీ పంట పోతుందా ఇప్పుడైతే మార్కెట్లో పోసినాము ఇగో ఎండ పోసినాము కుప్ప పోసినాము ఫ్యాన్ పోస్తున్నా మరి ఎప్పుడు కాంటలు అవుతాయో ఏమైతాయో అందరూ మరి ఎప్పుడు కాంటలు అయ్యే కోపం కొడుతుంది ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసిర్రు మరి మా సీరియల్ ఎప్పుడు వస్తే అప్పుడు మరి ఇప్పుడు ఏమన్నా ట్రేడర్లు మిల్లర్లు ఇట్లా ఏమన్నా కొర్రీలు పెడుతున్నారు గుసగుస వినపడుతుందా అక్కడ ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఇక 4 రోజులు అయినాక పెడతారు మిల్లర్స్ పెడతారు వాళ్ళు ట్రేడర్స్ పెడతారు అంతేనా మరి ఎట్లా మరి ఈ రకంగా అయితే మరి రైతుకు నష్టమే ఆసాంలోకి నష్టమే రైతులకు పోయినసారి అయిందా ఇట్లా చాలా జరిగింది ఫస్ట్ ఒక 4-5-10 లారీలు తీసుకుంటారు ఆడ మిల్క్ ఆడ స్టోర్ కాగానే ఈ కొరి ఆ కొరితే ఏమో శాతం అంటారు ఒడ్లు తాళ్ళు ఉన్నాయి అంటారు ఒక బస్సు 1 కిలో 2 కిలోలు తీసేస్తుంటారు అయితే మరి గతంలో ఇగో చూస్తున్నారు కదా మరి గతంలో రైతులకు అన్యాయం జరిగింది మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి జర్ర సోచాయించి కన్ను పెట్టి మాత్రం మరి సివిల్ సప్లై వాళ్ళని ఉరికియాలి ఎందుకంటే మరి రైతులు ఆగమైపోతారు గది కథ ఇప్పుడు ఎట్ట ఉంది ఏ ఊరు మీది నీ పేరేం పేరు ఇవాళ ఎంత ఏపాటి పంట పండించడం ఎట్ట సంగతి ఎట్లెట్టుంది నీ వ్యవసాయం నా వ్యవసాయమా ఈ రోజే కాంట్రాక్ట్ స్టార్ట్ అయినాయి మా ఒడ్లు పడుతురు తాళ్ళు ఉంది అది ఉంది అంటారు తాళ్ళు లేకుండా తాళ్ళు ఉంది అంటారు వంగ పెడతారు కాని పెట్టినా కానీ తాళ్ళు ఉంది అంటారు ఇక మిల్లర్లు ఏమంటారో తెలియదు మిల్లర్ల గురించి తెలియదు ఇంకా పోయిన పెట్టండి కథ పోయినసారి లాస్ట్ మూమెంట్ లో వడ్లే కొనలేకపోయారు అని సతాయించారు చాలా ఇబ్బంది పెట్టించారు మిల్లర్లు కటింగ్ చేసారు కొద్దిగా ఏమంటారు వ్యవసాయ అధికారులు ఏమంటారు ఇక్కడ ఉన్న ఏఈఓ గానీ సంబంధిత వ్యవసాయ అధికారులు ఏవో గానీ ఏమంటారు వచ్చిపోతురా వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా మంచి సహకరిస్తురా మంచి సహకరిస్తారు వచ్చిపోతారు ఏఈఓ చెప్పినగా నీ సంగతి ఏంది ఎట్ట సంసారం వచ్చే ఉంటారు మరి ఇప్పుడు ఏంటి కథ మరి ఇప్పుడు ఒక రైతుగా నువ్వు కళ్ళానికి వచ్చినావు మరి ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఏపాటి ఓటు పండించినావు మరి ఇప్పుడు దీనికి ఏమైనా బోనస్ అన్నారు మరి బోనస్ ఇచ్చే ఉపాయం చేస్తే మంచిగానే ఉంటది ఇంతవరకు అయితే గవర్నమెంట్ 500 బోనస్ ఇస్తా అన్నది కానీ ఇంతవరకు దాని నుంచి ప్రామాణికంగా రైతులు దాని గురించే పోట్లాడుతున్నాము ఇస్తుందా అంటే గవర్నమెంట్ ఇస్తుందని ఆశ ఉందా ఇప్పటి వరకు అయితే ఆశ ఉందని అనుకుంటున్నాం నమ్మకం ఉందా నమ్మకం అనేది ఇప్పుడు ఇచ్చేదాకా తెలియదు కదా ఇస్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అనుకుంటున్నాం మేము రైతులుగా ఇవ్వాలనే కోరుకుంటున్నాం మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని 500 బోనస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటుందని మేము కోరుకుంటున్నాం చెప్పిన ఓట్లలో తాళ్ళు లేకుండా తాళుందని మళ్ళీ పడబెడుతున్నా నీ సంగతి స్టార్ట్ చేసింది ఈ రోజే ఇప్పటికైతే ప్రాబ్లం లేదు ఈ రోజు పోయినాక ఏదైనా ఉంటే విషయం ఉంటే మాట్లాడతాం తెలియనప్పుడు కూడా మనకు తెలిసిన చెప్పడం కరెక్ట్ కాదేమో పోయినసారి కూడా ఏం కటింగ్ ఏం చేయలేదు అంత ఏ గ్రేడ్ తీసుకున్నారు కాకపోతే ఈసారి కామన్ అని చెప్పారు సెకండ్ బి గ్రేడ్ ఏ గ్రేడ్ చెప్పారు దాన్ని మేము ఇస్తున్నాం ఈ రోజు అయితే స్టార్ట్ చేసినాం మిల్లు కాడికి మేము పోలేదు ఇంకా ఆ గ్రేడ్ అది బోనస్ ఇచ్చే విషయం ఇయ్యని విషయం గవర్నమెంట్ మొన్న ప్రతిపాదన పెట్టింది బట్ అది ఈసారి ఇస్తుందా వచ్చేసారి ఇస్తా విషయం రైతులకు గవర్నమెంట్ కు సంబంధితం ఇప్పటికైతే ఇబ్బంది లేదు పోయినసారి కూడా ఏం కటింగ్ ఏం కాలేదు లాస్ట్ మూమెంట్ లో ఒక 2 బస్సులు కట్టింది అంటే ఒక 40 లారీల పేరు మీద లాస్ట్ ఒక 2 షార్ట్ వచ్చని చెప్పేసి 2 బస్సులు కట్ చేసారు ఏం ప్రాబ్లం ఏం జరగలేదు పోయినసారి కూడా ఈసారి కూడా మేము స్టార్ట్ చేసినాం ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు మార్కెట్లో అయితే
రైతులు కూడా సానుకూలత ఉన్నారు. కాకపోతే బోనస్ ఇస్తారా ఇయ్యరా అనే విషయం గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఏ రైతు అయినా ఒక రైతు మీద డిపెండ్ అయ్యేది గవర్నమెంట్ కూడా డిపెండ్ అయ్యేది రైతు మీద. అది మాటలు అవుతుందా పని నిరూపిస్తా అనేది సెకండ్. మరి ఇప్పుడు ఒడ్డు పట్టినాక కూడా అందులో తేమ ఎక్కువ ఉంది ఇంకా దీని కథ ఇంకా ఎండబెట్టాలని ఆరబెట్టాలని కూడా ఏదో కొర్రీలు పెడుతున్నారని తెలుస్తుంది. ఇది కూడా వాస్తవేనా సార్? అది ఇప్పటికైతే మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా సార్. ఇప్పుడు ఇది విషయం ఏంటంటే ఇప్పుడు మనం మ్యాచర్ ఇప్పుడు తీసినాం, మిషనే కదా సార్. మనమైతే మనం ప్రత్యేకించి వేరైతే ఏం చేయలేం కదా. మ్యాచర్ని బట్టి ఏ గారు స్పందిస్తారు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు ఇది బాగాలేదని చెప్తారు. వాళ్ళు అధికారులే కదా సార్. వాళ్ళు గవర్నమెంట్కి పని చేసే వాళ్ళే, రైతులకు కూడా పని చేసే వాళ్ళే. వ్యతిరేకంగా అయితే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. వాళ్ళు ఏమైనా ఇబ్బంది జరిగితే ఇది ఇబ్బంది ఉంది, బట్ తర్వాత ఏమైనా క్లారిటీ మళ్ళీ రివర్స్ చేస్తారా ఫార్వర్డ్ చేస్తారని చెప్తారు. అంతకన్నా ఎక్కితే వాళ్ళతో ఏం చెప్పలేరు కదా. సరే, ఇక మరి గిట్ల పోదా. మరి ఇంకా గిట్ల కొంతమంది రైతులు కనబడుతున్నారు. మరి ఈ రైతులు కూడా వీళ్ళ కడుపులలో ఏమో నాటుకొని ఉన్నది. మరి పంట పండించినాము, తీరా మూతి కాడికి వచ్చింది, నోటి కాడికి వచ్చిన పంటను మరి ఇప్పుడు ఈ వ్యవసాయ అధికారులు ఏ రకంగా మీకు సాబ్దారి ఇస్తున్నారు, ప్రభుత్వం ఏ రకంగా సాబ్దారి ఇస్తుంది, ఏం చెప్తావు ఇవాళ ఒక రైతుగా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం దరిద్రంగా ఉంది, అమ్మో అష్ట దరిద్రంగా ఉంది. అంతేనా? ఆడోళ్ళకు 2500 రూపాయలు ఇస్తారని మోసం చేసిండు. వాళ్ళకి రోజు లేదు బోసు లేదు. రుణమాఫీ చేస్తానంటే అది ఆశ లేదు పాసు లేదు. 5 ఎకరాలు ఉండని 10 ఎకరాలు ఉండని 20 ఎకరాలు ఉండని వాడు కేసీఆర్ అడగలేదు ఇంత నీకు రైతు బంధు వేస్తా అని. ఆడు అందరికి వేసేసిండు. సరే నువ్వు 5 ఎకరాలకు వేస్తాను బాగలే ఉంది వెయ్యి అట్టండి వేచకాడికి వేసినావా? ఆడొక్కరికి కీడొక్కరికి వేస్తే అందరికి అయితే ఎవడని అడిగితే చెప్తాను కొడతా ఉంటుంది. ఏడబడదు అందరికి పడలే. అంటే 5 ఎకరాలు దాకొచ్చి ఆగిపోయిందా? 5 ఎకరాలకు దాకొచ్చి ఆగిపోయింది. కొందరికి పడ్డది, కొందరికి పడలేదు. ఇంకా ఆ విధంగా ఉంది. అయితే ఒకటేందంటే 56 ఏళ్ళు రాజ్యం వేరింది కాంగ్రెస్, ఏమి లేదు అది చేసిన ఉద్దారకం. అంతేనా? ఇప్పుడు దరిద్రంగా వాడిని తీసుకొచ్చి ఎత్తర పెట్టుకుంటాయి. ఓ రామచంద్ర, మరి ఇప్పుడు పార్లమెంట్ పండుగ వస్తుంది, ఓట్ల పండుగ. వానికి వేస్తే చెప్పుతో మనం కొట్టుకోవాలి. ఓని పాడైపోగారా పార్లమెంట్ ఎన్నికలకు వానికి వేస్తే మన చెప్పుతో మనం ముఖం మీద కొట్టుకోవాలి. ఈ పోరగానికి కడుపులో బాగానే ఉంది, పుచ్చడు ఉంది. బిడ్డలారా, ఇక్కడ కూడా కొంతమంది రైతులను కనబడుతున్నారు. మరి వీళ్ళ ఆంబాయం ఏంది, వీళ్ళ గుండెలలో ఏం బాధ నాటుకొని ఉంది. ఒక రైతు అంటే 6 కాలం కష్టపడితేనే మరి పంట ఫలితము మరి తీర నోటికాయకు వస్తుంది. కాబట్టి మరి కళ్ళాలలో పోసుకున్నారు, వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఎట్లున్నాయి, మరి ఏమంటారు అధికారులు, ఎట్టడ సంగతి, కాంటల సంగతి ఏంది, చెప్పే పెద్ద మనిషి ఏమంటుంది, మరి ఇప్పుడు ఎట్ట సంగతి, నీకు ఎందాక వచ్చింది కదా? కాంటాలు టైంకు పెడుతుర్రు కానీ మార్కెట్ లో మాకు ఏం పెద్ద గిట్టుబాటు అయితే లేదు. 500 బోనస్ ఇస్తానన్నాడు. బోనస్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వండి మాత్రం ఏం మిగులుతలేదు. ఖర్చులు అన్ని ఇప్పుడు మిషన్లకు అన్నిటి ఖర్చులకు నాటు కూళ్ళు అన్ని పోతే ఏం మిగులుతలేదు. 500 అన్న కాడ ఆఖరికి 400 300 ఎంతో కొంత బోనస్ ఇస్తే మేము గట్టెక్తాడు, లేకపోతే గట్టెక్కే పరిస్థితి లేదు. అయితే ఖచ్చితంగా బోనస్ కావాలంటే బోనస్ ఇవ్వాలి. 500 అనేది ఖచ్చితంగా 500 బోనస్ ఇవ్వాలి. వాస్తవంగా వాళ్ళు అన్నారు, మరి మాట నిలబెట్టుకోవాలి అంటావు. ఖచ్చితంగా ఇవ్వాలి. 500 బోనస్ ఇస్తేనే ఏమన్నా రైతులు బయటపడతారు, లేకపోతే వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. పోయినసారి ఏమన్నా మిల్లర్లు ఈ ట్రేడర్లు గిట్లా ఏమన్నా కొర్రీలు పెట్టి 5 కిలోలు 6 కిలోలు 10 కిలోలు ముంచిర్రు. మరి ఇప్పుడు కూడా మరి ఇక స్టార్ట్ అయింది. ఇంతవరకు అయితే ఇక ఏం కంప్లీట్ అయితే రాలేదు. ఇక మరి దాని గురించి అయితే కంప్లీట్ రాలేదు, వస్తే చూద్దాం. ఇక ఇప్పుడైతే ఏం రాలేదు, ఇంతవరకు అయితే నిన్నయాలనే అవుతున్నాయి. ఇక ఆ ప్రాబ్లం ఇంతవరకు రాలేదు. మరి ముందర ఏముందో తెలియదు, ఇప్పటికైతే రాలేదు. నిన్నయాలనే స్టార్ట్ అయింది కాంటలు. ఇక మరి ఏం చేస్తారు ఇక. ఇప్పుడు పోయిన సంవత్సరం అయితే బాగానే 4 కిలోలు 5 కిలోలు లారీకి బస్తాకి 5 రూపాయలు బీభత్సంగా రైతు నష్టపోయిండు మార్కెట్లోకి వచ్చినాక కూడా. కానీ మరి ఇక ఈసారి ఇక ఎట్లుంటుందో
ఇంకా ఇప్పుడే సురువు అయింది కదా మనం వాతావరణం తెలియలేదు ఇంకా మనకి తల్లి కాబోతుంది బిడ్డలారా పాపం ఈ తల్లి బొక్కల మీద వేసుకొని ఉంది ఈ కష్టం సలగకుండా మరి ఎనడబోదు ఈ కష్టం కానీ ఎన్నడు తప్పుతుంది అయ్యా ఈ కష్టం తప్పది ఎన్నేళ్ళు కష్టపడతావు ఇప్పుడు అంటే ఎన్నేళ్ళు కష్టపడతావు ఈ పంటకు ఈ పంటకు 6 నెలలు కష్టపడతాం ఇప్పుడు 6 నెలల్లో ఏమేం పనులు చేసినావు ఏం పనులు ఇదే ఇచ్చేసేస్తూనే ఉన్నాం ఇంకేం చెయ్యం ఏమన్నా మిగులుతుందా ఏం మిగులుతలేదు బాగానే సంపాదిస్తూ ముళ్ళ కడుతున్నావాట అమ్మా ఎక్కడ ముళ్ళలేదేం లేదు రామ 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 అయ్యో రామా ఇక్కడ చేసుకోపోను అక్కడ అమాలీల గట్ట ఆ ఒడ్లు పట్టిన వాళ్ళకి గట్ట ఓదిక్కేమో ఒడ్లు పడుతుర్రు ఓదిక్కేమో ఒడ్లు పట్ట పెడుతుర్రు మాకేంది బాధ మరి సర్కార్ నుంచి మరి ఏం కోరుకుంటున్నావు మరి రేవంతమైన ముఖ్యమంత్రిని ఏమంటే కోరుకుంటున్నాం మాకు కావాలని అదే మీకు ఏ రకంగా మేలు కావాలనుకుంటున్నావు ఓటునా అదే మాకు ఇంత అంతో మేలు చేయాలి బిడ్డలారా ఇక ఇక్కడ ఒక రైతు కనబెడుతున్నాడు మరి 6 కాలం కష్టం చేసినా మరి ఈ పంటకి ఏమైనా గిట్టుబాటు ధర చెడ్డపడ్డ ఏమైనా మరి సర్కారు ఏమన్నా మరి చెడ్డపడ్డ ఏమైనా చేస్తుందా ఇంకేమైనా బాధలు కష్టాలు ఎట్లా ఏంది ఏం కథ వీళ్ళకు రైతులకు ఎసమని కోసలు ఉన్నాయో ఈ పెదవేసిన అర్థం చెబుదాం చెప్పే సంగతే మరి ఇప్పుడు నీకు ఏం బాధ ఉంది ఈ పంట పండిస్తే ఏమేం నష్టం అవుతుంది ఏమేం కష్టం అవుతుంది ఎట్లా అనిపిస్తుంది వ్యవసాయం చేపిస్తే చేసిన కాడికి దానికే సరిపోతుంది ఏం దాంట్లో ఏం మిగులుతలేదు కానీ ఈ గవర్నమెంట్ మద్దతు ధర అని ఒక 500 ఇస్తామన్నారు కదా అమ్మా ఆశ ఉంది వస్తుందేమో అని ఆశ ఉంటుందా మరి వస్తుందేమో అని ఆశ పడుతున్నాం కానీ అది ఏమవుతుందో ఏం పడు మరి ఎట్లా ఇప్పుడు ఎకరానికి వ్యాపారం వస్తుంది పెట్టుబడి ఎకరానికి దగ్గర 18-20 వేలు దాకా వస్తుంది అంటే పై మందులు పురుగు మందులు అడుగు మందులు అని కలిపి 20,000 మీదనే వస్తుంది 40,000 అట్లా వస్తాయి దాంట్లో కూలే పోతాయి మళ్ళీ కూలోకి దానికి దీనికి పోతే ఆడ 5,000 3,000 మిగులుతాయి ఇది ఒకటే పెట్టుడు మరి ఎట్లా పోయినసారి ఏమన్నా మీకేమన్నా ఇబ్బంది కలిగిందా ఒక రైతుగా మరి పంట పండిస్తున్న ఏమన్నా అన్యాయం జరిగిందా ఏమన్నా పోయినసారి ఇట్లా అన్యాయం అంటే ఇక ఇట్లానే కొంటూరు వెనక ముందు కొంటూరు మంచిగానే వస్తున్నాయి పైసలు కానీ అంటే ఇప్పుడు ఆడ పోయినాక బస్తాలు ఇది కొర్రి ఇది అది ఇది 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 దీంట్లో నలుసు ఉంది దీంట్లో తాళ్ళు ఉంది దీంట్లో ఉసుకుందని ఏమన్నా తాకడం పెడుతురా ఇట్లా ఇప్పుడు ఏం పెడతాయి మేము పట్టిస్తున్నాం కదా ఒడ్లు పట్టేసరికి ఏం పెడతలేరు కానీ అంతకుముందు మిషన్కి వచ్చిన ఒడ్లను పట్టవలసిన పని లేదు ఇది కావాలని గవర్నమెంట్ వీళ్ళు రైస్ మిల్లులు అందరూ కుమ్ముక్కయి పట్టిస్తారు పట్టించేది ఇప్పుడు మిషన్ కోసిన తర్వాత పట్టించడం అనేది ఏముంటుంది దాంట్లో అది మిషన్ కోసినప్పుడు దాని తాళ్ళను గడ్డిని దాన్ని సపరేట్ చేస్తూనే ఉండే చేస్తున్న దాన్ని పట్టిస్తారు మళ్ళీ కావాలని అయితే ఈ పద్ధతి వద్దంటావు పద్ధతి అది అంతకుముందు కొన్నారు కదా కొన్ని రోజుల క్రితం అసలు కొన్ని అన్ని అట్లనే తీసుకురు ఎండవచ్చినట్లోనే అట్లనే తీసుకురు ఇప్పుడేమో పట్టుడు పెడితే అదొక 10,000 పడుతుంది పెట్టుబడికి ఇప్పుడు పెట్టే అన్ని పెట్టాక మళ్ళీ ఇది ఒకటి అదనంగా అదే మొత్తానికి ఇప్పుడు మిషన్ కోసిన వర్షనే కాబట్టి ఇలా మన తాళ్ళు జబ్బు గడ్డి ఎక్కడక్కడ పోగా మళ్ళీ ఇది ఉల్టా పని చేపిస్తున్నారు అంటే ఇది వద్దంటవా కాకపోతే నువ్వు 1/2 కిలో 1/4 కిలో కట్ చేసుకోవాలి కానీ దీన్ని పట్టిస్తే చాలా ఇబ్బంది ఇప్పుడు అందరు మిషన్ పట్టాలంటే అందరికి లైన్ సీరియల్గా పోగిన తర్వాత ఓడి పట్టాలంటే ఒక్కోసారి అందుతలేదు ఇప్పుడు ఒక మిషన్ ఉంటే ఎన్ని ఓట్లు పడుతుంది దాని గురించి వాళ్ళు వచ్చి పట్టి చేసేసరికి ఒక్కోసారి సీరియల్ వచ్చిన వాళ్ళు కూడా ఆగుతారు టైంకు సీరియల్ వచ్చినాక ఈ పని కాకపోయేసరికి ఆగి మళ్ళీ తర్వాత దొరుకుతారు అది కథ సరే మొత్తానికి ఇప్పుడు వ్యవసాయం మరి మిగిలిబాటు అనిపిస్తుందా ఉత్తదేనా మిగిలిబాటు ఏముండదు అందులో నాసంటోనికి అయితే ఏముండదు ఎవరన్నా గట్లనే వాళ్ళ పని చేసుకుంటోళ్ళకు ఇంతో 10 మిగులుతాయేమో కానీ ఇక నాసంటోనికి అన్ని కూలేనాయి అబ్బా పెట్టుడే ఇట్లా ఉంది కదా బిడ్డలారా మొత్తానికైతే ఈ రైతు ఆవేదన ఈ రైతు ఆవేదన ఏంటంటే ఇక మరి మిషన్ కోసినాక ఎక్కడిదక్కడ పోయినాక మళ్ళీ ఈ పట్టుడు పెట్టి మాకు జబ్బలు గుంజుకుపోతున్నాయి మమ్మల్ని ఆశలు ఆనిస్తలేరు అసలు ఈ కూలీలకే సగం పడబోతుంది అన్నట్టుగా మరి ఈ రైతు చెప్పుకొస్తుండు ఇంకా కూడా అట్లా మరి ఏమంటారు రైతులు ఏం కథ తెలుసుకుందాం బిడ్డ
చెప్పమ్మా నీ బాధ ఏందమ్మా? బాధ ఏం లేదు, మేమేమైనా కూలీలను చేస్తున్నాం, మేము చేసేది మాకేం లేదు. ఆసావులకు ఏముంది, ఏం లేదు, బూడిది తప్ప. ఆ మందులు ఇస్తుర్రా, ఇత్తనాలు ఇస్తురా, ఉట్టే కప్పతాలని తెస్తుంటే మన రూపాయలు వచ్చి తెస్తుంటే ఈడ కూలీలను బతికిస్తుంటే. మా ఆసావులకు ఏమన్నా ఉందా? మందు తప్ప ఏం లేదు. మాకు రుణమాఫీ చేస్తారన్నాడు, ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఎందుకు ఆడలకు బస్సు వాళ్ళ బలిచేవా సీట్లో 24 గంటలు జాబులు చేసేటోళ్ళకేమో బస్సు ఫ్రీ పెట్టిండు. బస్సు ఎందుకు ఫ్రీ పెట్టిండు? నువ్వు పోతలేవా జాతరలకు? మాకేం అవసరం, సగం టికెట్ పెట్టండి, మొత్తం ఫ్రీ పెట్టుకుంటాడా? ఫ్రీ పెట్టిండు. ఏమన్నా ఆశాలకైనా లాభం ఉందా? ఏం చేసిండు ఆశానికి? కరెంటు బిల్లు పెట్టుకో ఉన్నానికి 24 గంటల ఇండాలో ఏసీలు వేసుకున్నానికి మేలు జరుగుతుంది. మేము పొద్దులే గొచ్చుకొని వస్తుంటే మాకేమన్నా మేలుందా? ఉన్నాయినా బతికిచ్చిండు. ఏదైనా ఆ పేదానికి ఏమన్నా చేసిండా? అంతేనా? పేదోని ఆలోచన. పేదోళ్ళ బిల్లు అలాగే 0 బిల్లు వస్తుంది అని చెప్తున్నారు కదా మరి. పేదోనికి ఉన్నాడు గట్టిగా ఉండు, లేనోడు గట్టి. ఇప్పుడు రైతు బంధు ఏది రైతు బంధు ఏది? రైతు బంధు పడుతుందా? అసలు అటు వరకన్నా రైతు బంధు ఇంతో అంత పడే కానీ ఇప్పుడు రైతు బందే బంద్ అయిపోయి. రైతు బంధు ఏది పడుతుందా? ఏది లేదు, 0. ఇప్పుడు ఆశాలు అయితే నెత్తి కొరుక్కొని నెత్తికి చెయ్యి పెట్టుకొని కూర్చోవాల్సింది. ఎన్ని ఎకరాలు ఉంది నీ పేరా? నా పేరే ఉందో 5 ఎకరాలు. అయితే పర్లేదా? ఏది ఇంతవరకు ఒక గుంట పైసలు కూడా వాళ్ళే. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ సంధ్యాలు నేను బ్యాంకులో ఊకోకుండా కడుతున్నా, కారు తప్పకోకుండా కడుతున్నా. ఎన్నడన్నా మాకు రైతు బంధు అయింది లేదు, ఏం లేదు, మాట్లాడలేదు మాకు. మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం కోరుకుంటున్నావు? ముఖ్యమంత్రి లేదు, రైతులకు మేలు జరగాలి, రైతులను బతికియాలి. ఏమైనా చేసిన వాళ్ళు చెయ్యా. బోనస్ ఇస్తాను, బోనస్ లేవు, రైతు బంధు లేవు, ఏం లేవు. మొత్తం రైతులకు ఏ మేలు జరుగుతుంది? రైతు ఏమైనా ఉన్నోనికే మేలు జరుగుతుంది, లేనోనికి అయితే అది 7 సిప్ అంటే 8 ఉంటుంది. మా సిప్పలు చెప్తాను. నీ బాధ మా బాధ ఏం లేదయ్యా సారు, మాకు మాత్రం మంచిగా పంటకు మందులు ఇస్తే అవి పని చేస్తారు. మొత్తం ఊస పోతుంది, మందు కొట్టినా ఊస పోతుంది, అంతా దోమ కాట వస్తుంది. మాకు ఎకరానికి 30 బస్తాలన్నా వండని మేము చేసి నెట్లో కొట్టుకోమా? కూలోళ్ళం బతికిచ్చుడు అవుతుంది. ఎకరానికి 20,000 కన్నా ఎక్కువ వస్తుంది. నాటేసే వరకనే, కలుపు కాల్చే వరకనే. ఎవరి నుంచి తెచ్చి ఇప్పుడు మీ వర్షానికి ఏమైనా రోగాలు వస్తే మందులు ఇస్తే పని చేస్తారా? చేస్తున్నాయా? మందులకి మొత్తమే పని చేస్తున్నాం. ఇస్తున్నావా అంటే ఇస్తున్నావా అని ఇస్తారు. మరి మేము ఎవరి నుంచి తెచ్చియం? అదే వ్యవసాయ అధికారులకు ఇట్లా గట్టినా మరి మాకు బోనస్ ఇస్తురా, మాకు రైతు బంధు పైసలు పడుతున్నాయా, రుణమాప 2 లక్షలు ఇస్తాను. రుణమాపు 1,00,000 గతిలో 2 లక్షలు మాపు చేస్తాడు. ఏడ మాపు చేసి చేయనే చేయలే. ఇక మరి ఎట్లా చేస్తారో ఆయన. మరి ఎందుకు గెలిపించినా మేము? గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ లేదు. గ్యాస్ 500 గ్యాస్ అన్నాడు. అదేమో దాని పేరేమో 900 కట్టుకుండు గ్యాస్ కు. మొన్ననే 500 అన్నాడు, 900 కట్టుకుండు. మరి అకౌంట్ పడతలేవు? ఏడా అకౌంట్ పడ్డాయి తాత? మరి పర్లే మాకు వాళ్ళే. మేము 960 రూపాయలు పెట్టి గ్యాస్ నింపించినాం మొన్న శుక్రవారం నాడు. అంతేనా? 500 అన్నాడు, 500 1 రూపాయలు పాడైపోయి ఎత్తుకోని మొత్తుకోలేము సంసారం. ఈ బస్ పాస్ ఎందుకు ఫ్రీ? మేము గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి మేలు ఉంది. మేము కూలి చేసుకుంటాం, 6 నెలలకు 1 నాడు పోతున్నాం. మాకు మా నెత్తులు కొట్టి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుండు. అంతేనా? మరి రోజు వాళ్ళు ఫ్రీగా పోతుండ్రు వస్తుండ్రి. మా నూనెకి రేటే వేస్తుంది, పప్పుకి రేటే వేస్తుంది, సబ్బులకు రేటే వేస్తుంది, పట్టదానికి రేటు వేస్తుంది. మా నెత్తులు కొడితే ఆ గవర్నమెంట్ వాళ్ళని బతికే పడుతుంది. మాకేం లాభం ఉంది? మేము కన్నమ్మ కష్టం చేస్తే మాకేం లేదు. ఇక మరి బిడ్డలారా చూసిరు కదా, మరి ఇప్పటిదాకా ఒక్కొక్క రైతు ఒక్కొక్క తీరుగా ఆంబాయ వెళ్ళబోసుకుంటారు. ఆడాకలు ఏచోలు ఎచ్చి తిరిగా పచ్చలు పచ్చి తిరిగా. మరి ఇక మరి ఈ పిల్లగాడు కూడా ఏమంటాడు? మరి ఈయన ఆంబాయం ఏంది, ఈయనకున్న బాధ ఏంది? చెప్పయ్యా నీ సంగతి ఏంది? ఎట్టడు సంసారం? 500 రూపాయలు బోనస్ అన్నాడు, అన్నమాట నిలబెట్టుకోవాలి. అమ్మా మరి ఇప్పుడు సంసారం వెళ్తలేదట. సర్కారు సంతకం పెట్టిన సాక్షకారం లేక సంసారం జర అటిని తిట్టిన తడి అవుతుందట. మరి ఎట్లా సర్దిద్దుకొని తీయాలగా? బోనస్ అయితే ఇస్తాన మాట నిలబెట్టుకోవాలగా. అంతేనా? అమ్మ నీ దండ పెడితే ఈ మాట చూస్తే బోనస్ మీద బాగానే కనిపెట్టి రైతులు. మరి రేవంతమయ్యే కదా కష్టమే వస్తాడు పోరి. మరి ఇక ఫసలు పంచాలంటే మరి పిల్లలాట.
రైతు ఒక్కొక్క ఆంబాయం వెళ్ళబోసుకురు. ఇక మరి హెచ్చమ్మ హెచ్చతిరిగా పచ్చమ్మ పచ్చితిరిగా మరి వాళ్ళ కడుపులలో వాళ్ళ గుండెలలో నాటుకొని ఉన్న ఆంబాయం అయితే ఎండగక్కిర్రు. ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, యాదాద్రి భువనగిరి గడ్డ. గమ్మతి వార్తలు.